హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసల్ శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, ఎట్టకేలకు జానీ మాస్టర్ని అయితే అరెస్ట్ చేశారు. విచారణలో మొదటగా నెల్లూరులో వెళ్ళి ఎంక్వైరీ చేశారు. అక్కడ నుంచి బెంగళూరులోకి వెళ్ళి ఎంక్వైరీ చేశారు. అక్కడ నుంచి ఫైనల్గా ఆయన గోవాలో ఒక లాడ్జ్లో ఉన్నారని తెలిసింది. గోవాలో ఆయన అరెస్ట్ చేసి అక్కడ నుంచి ఇప్పుడు హైదరాబాద్ మన నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తీసుకొస్తున్నారు. అయితే ఈయన మీద పోక్సో కేసు అయితే నమోదైంది ఫ్రెండ్స్. పోక్సో కేసు అంటే మైనర్ బాలికల పైన అత్యాచారం కేసు. ఇది వెరీ 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 స్ట్రాంగ్ కేసు. ఈ కేసులో అరెస్ట్ అయితే మాత్రం అసలు బెయిల్ ఉండదు. 7 నుంచి 14 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. మరి ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ తర్వాత జరిగే దర్యాప్తులో ఆయన చెప్పే మాటలను బట్టి ఇది కేసు ఎలా ముందుకు సాగుతుందనేది చూడాలి. కానీ ఇక్కడ ఈయన 3-4 రోజులుగా, అంటే బాధితురాలు కేసు పెట్టినప్పటి నుంచి ఈయన 3-4 రోజుల్లాగా కనపడకపోవడం, ఈయన ఫోన్లు ఏవి అన్ని స్విచ్ ఆఫ్లో ఉండటం, కాంటాక్ట్లో లేకపోవడం, 90% ఈయనే తప్పు చేశాడు అని అందరూ ఫిక్స్ అయిపోయే విధంగా ఉంది. ఎందుకంటే ఈయన అప్పుడే వచ్చి స్పందించి నేను ఏ తప్పు చేయలేదని చెప్పి నిరూపించుకుంటే అదొక విషయం. కానీ అలా కాకుండా ఈయన అసలు కాంటాక్ట్స్ లేకుండా 3-4 రోజులుగా ఎవరికి కనపడలేదు. చివరికి పోలీసులు పట్టుకుంటే తీసుకొస్తున్నారు. ఇది 90% అందరి జనాలకి జానీ మాస్టర్ తప్పు చేశాడు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. మరి ఈయన వచ్చి చెప్పే సమాధానం బట్టి మనకి మిగతా విషయాలు తెలుస్తాయి. అదేవిధంగా మన జనసేన పార్టీ వాళ్ళు ఈ కేసులో నిర్దోషిని నిరూపించుకునేంత వరకు తన పార్టీలో కార్యకలాపాల్లో పాల్గొకూడదని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు. అండ్ ఫిలిం ఛాంబర్ వాళ్ళు వాళ్ళ డిస్కషన్లో కూడా జానీ మాస్టర్కి ప్రతికూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఇవంతా కూడా జానీ మాస్టర్ 90% తప్పు చేశాడన్న విధానాన్ని నిరూపిస్తుంది. అండ్ మన నాగబాబు గారు మాత్రం జానీ మాస్టర్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అంటే పేరు చెప్పకుండా ఏదైనా ఒక కేసు, ఒక విషయం జరిగినప్పుడు ఒక వ్యక్తి నుంచి వినడం కాకుండా 2 వ్యక్తుల నుంచి, 2-3 ఎంతమంది ఆ సమస్యలో ఉంటే వాళ్ళ 3 కోణాల నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అన్నట్టుగా ఒక ట్వీట్ వేశాడు. కానీ ఇది పేరు చెప్పకపోయినా జానీ మాస్టర్ అని చెప్పి జనాలకు అర్థమైపోయింది. సో ఇప్పుడు నాగబాబు గారిని ట్రోల్ చేస్తున్నారు. నీ ఇంట్లో ఆడపిల్లకి జరిగితే ఎలాగే కోణాలు ఆలోచిస్తావా, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ముందు పట్టించుకోవా అన్నట్టుగా జనాలు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో చూడండి. జానీ మాస్టర్ గారు తప్పు చేశారంట. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ మన అల్లు అర్జున్ గారు తమ గీతా ఆర్ట్స్ తరపు నుంచి బాధితురాలకు సపోర్ట్ చేస్తారు. అఫీషియల్గా కాదు, అన్అఫీషియల్గానే బాధితురాలకి ఏమని సపోర్ట్ చేశారంటే, మేము చేయబోయే ప్రతి సినిమాలో నీ కొరియోగ్రాఫ్ ఛాన్స్ ఇస్తాను, నువ్వేం భయపడకమ్మా అన్నట్టుగా వాళ్ళకి బాధితురాలకి సపోర్ట్ ఇచ్చారు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, జానీ మాస్టర్కి అయితే 90% తప్పు చేశాడంటే కన్నా తెలుస్తుంది. అండ్ ఆయన మెయిన్ ఇంకోటి ఏంటంటే మైనర్ బాలికల అత్యాచారాలు కాకుండా మత మార్పిడి, అంటే హిందువుల్ని తమ ముస్లిం మతంలో మార్చుకోవడానికి కూడా బలవంతం చేస్తున్నాడు కూడా కేసు ఉంది. మరి చాలా చాలా స్ట్రాంగ్ కేసులు ఉన్నాయి. అండ్ ఇప్పటి వరకు వాళ్ళ భార్య కూడా ఎక్కడో దాక్కుందన్నారు. వాళ్ళ భార్య కూడా ఇవాళ వచ్చింది, పోలీసులతో డిస్కస్ చేసింది. మరి కేసులో ఆవిడ ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతుందో తెలియదు. ఎందుకంటే బాధితురాలు ఇచ్చిన కేసులో వాళ్ళ ఆవిడ కూడా ఉంది. వాళ్ళ ఆవిడ కూడా నన్ను వేధించింది, జానీ మాస్టర్ కాదు, జానీ మాస్టర్ భార్య కూడా నన్ను మానసికంగా శారీరకంగా హింసించిందని కేసు పెట్టున్నది. మరి ఇప్పుడు జానీ మాస్టర్ చెప్పే సమాధానం మీదే అన్నీ ఆధారపడి ఉన్నాయి. ఆయన బయటకు వస్తాడా, జైలుకు వెళ్తాడా, అంతా ఆయన చెప్పే సమాధానం బట్టి ఆధారపడింది. ఒక్కవేళ కానీ కేసు నిజమై జానీ మాస్టర్ కానీ జైలుకు వెళ్తే మాత్రం ఆయన సినీ కెరీర్ దాదాపు ముగిసిపోయినట్టే. ఆయన కొరియోగ్రఫీ, ఆయన డ్యాన్సులు అన్నీ ముగిసిపోయినట్టే. ఎందుకంటే నాన్ బెయిలబుల్ కేసు ఫ్రెండ్స్. జైలుకి వెళ్తే 7 నుంచి 14 సంవత్సరాలకు శిక్ష పడే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో, ఆయన ఏం సమాధానం చెప్తాడో ఎదురు చూడాలి. ఈ విషయం పక్కన పెడితే ఈ సంఘటనని ఆధారంగా చేసుకొని పూనం కౌర్ లాంటి ఒక యాక్టర్స్ గురూజీ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ద గ్రేట్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మీద ఒక కంప్లైంట్ రేస్ చేసింది. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా తనపై లైంగిక దాడి గురి చేశాడని, తన మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కంప్లైంట్ రేస్ చేసింది. ఇది చూస్తుంటే చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్. అంటే మన హెల్దీ అట్మాస్ఫియర్లో నడిచే మన ఇండస్ట్రీలో ఇలాంటి విషయాలు ఎక్కువైపోతే వాళ్ళు తప్పు చేసినా చేయకపోయినా పక్కన పెట్టి తప్పు చేసినారో చేయలేదో తెలియదు, కానీ ఇలాంటి వార్తలో ఎక్కువ ఉంటే ఒక హెల్దీ అట్మాస్ఫియర్ దెబ్బతింటుంది. మన ఇండస్ట్రీలో ఉండే ఒక ఆరోగ్యకరమైన అట్మాస్ఫియర్ మొత్తం పాడైపోతుంది. మరి ఇట్లా ఇంకా ఎంతమంది వస్తారు, పూనం కౌర్ లాంటి యాక్టర్స్ ఎంతమంది వస్తారు, ఎంతమంది మీద కంప్లీట్ చెప్తారో అని భయంగా ఉంది. మరి ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో ముందు చూడాలి. అది ఫ్రెండ్స్, ఎదురు చూడాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.